రూపాంతరం అను ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. మనం ఈరోజు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న భాగాన్ని క్లుప్తంగా చూస్తాం. దాంట్లో దేవుడు మనకు నేర్పించేటువంటి ముఖ్య సత్యాన్ని తెలుసుకుని దాని ప్రకారం మనల్ని భద్రపరచుకోవడానికి దేవుడి కృపను పొందుతాం. సో మీరు మీ బైబిల్లో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28 నుండి 32 వరకు చూడొచ్చు. యాక్ట్స్ చాప్టర్ 20 వర్సెస్ 28 through 32. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. దాంట్లో జీవం ఉంది, దాంట్లో సత్యం ఉంది, దాంట్లోనే మాకు పాప క్షమాపణ, ఆత్మరక్షణ అండ్ నిత్యరాజ్య ప్రాప్తి అన్ని లభిస్తాయి కనుక మీకే వందనాలు. మీ వాక్యం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సేవకులకు, ఆ తర్వాత సంఘస్థులకు అందరికి కూడా మీ వాక్యం నేర్పే బాధ వారు గ్రహించి మేలు పొందుటకు సహాయం చేయమని, రక్షణ లేని వారిని రక్షించమని, అబద్ధ బోధకుల బారిన పడి బలైపోతున్నటువంటి వారికి విడుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో అపోస్తలులైన పౌలు ఈ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఎఫెస్సు సంఘ పెద్దలను పిలిపించి మిలేతు అనే ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడాడు. మీరు దాన్ని 20వ అధ్యాయంలో 17వ వచనం ప్రారంభం నుండి చూడొచ్చు చివరి దాకా. చాలా సంవత్సరాల క్రితము దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఎఫెస్సు పట్టణానికి, ఎఫెసస్కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సందర్శించడం, ఆ తర్వాత అక్కడ నుండి పౌలు యొక్క మిషనరీ యాత్ర ప్రకారమే వెళ్తూ మిలెటస్కి అంటే మిలేతు అనేటువంటి పట్టణానికి వెళ్ళడం కూడా జరిగింది. సో ఎఫెస్ నుండి మిలేతు ఎంత దూరము అనేది నాకు తెలుసు. దాని తర్వాత మిలేతులో అపోస్తలులైనటువంటి పౌలు మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. 36వ వచనంలో మీరు ఒకవేళ గమనిస్తే అపోస్తలుల కార్యములు 20లోనే అతడిలాగు చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించొచ్చు. అది 37, 38లో పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. సో ఈ సన్నివేశం అంతా కూడా నేను అక్కడ ఉన్నప్పుడు నా కళ్ళకు కట్టినట్టు అనిపించింది. ఎక్కడైతే ఆయన మోకరెళ్ళి ప్రార్థన చేశాడో అక్కడే నేను కూడా మోకరెళ్ళి ప్రార్థన చేయడానికి అండ్ ఆ యొక్క పరిస్థితిని ఊహించడానికి వాక్యానుసారంగా దేవుడు సహాయం చేశాడు. సో ఈ యొక్క భాగంతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. అండ్ అక్కడ ఆయన చెప్తున్నటువంటి అంశాన్ని కూడా మనము చాలా గంభీరముగా తీసుకోవాలి. నేను ప్రతి విషయాన్ని ఇక్కడ మీకు తెలపబోవట్లేదు, కేవలం 3 ముఖ్య సత్యాలు మాత్రం మీ ఎదుట పెడతాను. ఈరోజు మన అంశం ఏంటంటే బివేర్ ఆఫ్ సావేజ్ వుల్వ్స్. బివేర్ ఆఫ్ సావేజ్ వుల్వ్స్. క్రూరమైన తోడేళ్లను గూర్చి జాగ్రత్త. క్రూరమైన తోడేళ్లను గూర్చి జాగ్రత్త. సో ఆ వచనాలు చాలా గొప్ప సత్యముతో నిండుకున్నాయి. దాంట్లో ఉన్నటువంటి సారము చాలా ఎక్కువ. కానీ మనం 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది, పౌలు ఎఫెస్సు సంఘ పెద్దలకి, ఎఫెస్సులో ఉన్న క్రైస్తవ కాపర్లకి ఏం చెప్తున్నాడు? బీ విజిలెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మను గూర్చి మీరు జాగ్రత్త పడుడి. 28లో అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సో ఒక సేవకునికి దేవుడిచ్చేటువంటి ఆదేశము లేక సందేశం ఏంటి? ఒక సంఘ కాపరికి, ఒక సంఘ పెద్దకి, లేకపోతే ఒక మందను పరిశుద్ధాత్ముడు ఎవరికైతే అప్పగిస్తాడో, దైవికంగా ఎవరైతే నియమించబడి నడుచుకుంటూ ఉంటారో, నడిపించడానికి దేవుడి చేత పిలువబడతారో అలాంటి వారందరికీ కూడా ఆయన చెప్పేది ఏంటంటే మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్త పడండి.
అంటే మీరు రక్షించబడిన తర్వాత, మీరు ఆత్మీయులుగా మారిన తర్వాత, మీరు యేసుక్రీస్తు యొక్క అనుచరులైన తర్వాత, సేవకులైన తర్వాత, దేవుడు మీకు ఆయన యందు మీరు భయము భక్తి కలిగి ఉంచడమే కాకుండా మీ భయభక్తులను మీరు పెంపొందించుకుంటూ పరిరక్షించుకుంటూ మీకు ఎవరినైతే దేవుడు అప్పగిస్తాడో తన పిల్లల్ని, తన ప్రజల్ని, తన మందను, వారిని కూడా దేవుని యందు భయభక్తులతో భద్రంగా బలముగా పెంచి పోషించుట మీ బాధ్యత. అది మీరు సజావుగా చేయాలంటే మొదట మీరు సరైన వారిగా ఉండాలి. మీ యొక్క హృదయము సరిగా ఉండాలి, మీ మనస్సు సరిగా ఉండాలి, మీ ఆత్మ సరిగా ఉండాలి, మీ దేహము సరిగా ఉండాలి, మీ జీవన విధానము సరిగా ఉండాలి. సో ఇతరులకు నీతి నేర్పించే ముందు నీతిని మనం పాటించి ప్రకటిస్తే మేలు, అప్పుడు దైవ దీవెన ఉంటుందని ఆయన చెప్తున్నాడు. కానీ ఈ రోజున నీతి లేనివారు, నీతి మాలిన వారే నీతి బోధలు చేయడానికి బయలుదేరారు. చాలా ఎక్కువ అయిపోయారు కనుక ఎవరు సత్యం ఎవరు అసత్యం కనుక్కోవడం చాలామందికి, గొర్రెల్లాంటి మన క్రైస్తవ సంఘాల్లో ఉన్న అమాయక ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, ఇది సేవకులకు మాత్రమే కాదు, ప్రతి నిజమైన క్రైస్తవుడికి వర్తించినట్లు చెప్పాడు. ప్రతి నిజమైన క్రైస్తవుని నాసికములు అంటే నాస్ట్రిల్స్, వాడిలో ఉన్నటువంటి ఆ మురికి గుంట నుండి వచ్చే వాసనను నిత్యము పసిగడుతూ ఉండాలి. సో ఇన్నర్ సెస్పూల్ నుండి వచ్చేటువంటి స్టింక్ని ఎవ్రీ ట్రూ క్రిస్టియన్ యొక్క నాస్ట్రిల్ పసిగట్టాలి. అంటే అర్థం ఏంటి? నీ మీద నీవు కన్నేసి ఉంచితే, నిన్ను నీవు జాగ్రత్తగా కాస్తూ ఉంటే వాక్యం ప్రకారం ఉన్నావా లేవా, యేసుక్రీస్తు మనసుతో నడుస్తున్నావా లేవా, ఆత్మ మార్గంలో అనుసరిస్తున్నావా లేక శరీరానుసారంగా పోతున్నావా, ఇవన్నీ కూడా దేవుడు మనకి చూపిస్తాడు. సో ఇట్లా దేవుని సేవకులు, సంఘ కాపర్లు, సంఘ పెద్దలు అండ్ సువార్థికులు నిరంతరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇన్నర్ మోటివేషన్స్. మనం చేసే ప్రతి ప్రార్థన, మనం చేసే ప్రతి పరిచయం, మనం చేసే ప్రతి ప్రసంగం, మనం చేసే ప్రతి విషయం కూడా ఏ ప్రేరేపణను బట్టి చేస్తున్నాం. ఇన్నర్ మోటివేషన్ చాలా ముఖ్యం. మనుషుల కోసమా, మనుషుల్ని మెప్పించుట కొరక, మనుషుల దగ్గర మనం ఏదైనా రాబడి పొందుట కోసమా, లేకపోతే కేవలం దేవుడి మహిమ కొరకు, వారి నిత్య మేలు కొరక. ఇన్నర్ మోటివేషన్ చాలా ముఖ్యం. రెండవది ఔటర్ మినిస్ట్రేషన్, అంటే బయట మనం చేసేటువంటి పరిచర్య, ఔటర్ మినిస్ట్రీస్ అవి ఎట్లా ఉన్నాయి, దాంట్లో మనం నిజంగా దేవుడినే చూపిస్తున్నామా, దాంట్లో మనం నిజంగా దైవికతనే చూపిస్తున్నామా, దాంట్లో నిజంగా ఆత్మీయత ఉట్టిపడుతుందా, దాంట్లో మేము ఇహ సంబంధులము కన్నా పర సంబంధులం అయిపోతే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారా, లేకపోతే దాంట్లో వారు చూడనంత పెద్ద రీతిలో మీరు ఇంకా లోకాన్ని చూపించి వారిని లోకం వైపే నడిపించి నట్టేటం ఉంచుతున్నారా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు మరి కఠినమైన తీర్పుకు ఆయన బోధకులను పిలుస్తాడు, అది మర్చిపోవద్దు. సో వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ డిజైర్. సేవకులముగా, సంఘ పెద్దలముగా, కాపర్లముగా మన కోరికలను మనము ఎట్లాంటివి కలిగి ఉన్నాం చూసుకోవాలి. మన డిలైట్స్, మనకు ఏది సంతోషాన్ని ఇస్తుంది, దేంట్లో మనం సంతోషిస్తున్నాం, ప్రభు హెచ్చింపబడినప్పుడా, మనల్ని పొగిడినప్పుడా, దేవుడికి మహిమ వచ్చినప్పుడా, లేకపోతే మన పేరు మారుమోగినప్పుడా, ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. ఎవరికి తెలియదులే అనుకోవచ్చు, దేవుడికి అంతా తెలుసు. దేవుడే దీంట్లో మనల్ని లెక్కడగబోతున్నాడు. తర్వాత అవర్ డివోషన్స్, మనం దేనికి కట్టుబడిపోతున్నాం, మనం దేన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నాం. తర్వాత అవర్ డ్యూటీస్, ఎందుకంటే డిజైర్ తర్వాత డిలైట్, డివోషన్ మన డ్యూటీని డిటర్మిన్ చేస్తుంది. అది సరిగ్గా ఉంటుందా, పవిత్రంగా ఉంటుందా, లేకపోతే అపవిత్రంగా ఉంటుందా అనేది నిర్ధారించబడుతుంది కనుక జాగ్రత్త. సో మన యొక్క ప్రవృత్తి, మన ప్రవర్తన అంతా కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ లేఖనాలకు అనుకూలంగా ఉండాలి. అప్పుడే మన రక్షకుడికి మనము నిజమైన సేవకులం. ఒక ప్యూరిటన్ భక్తుడు చాలా చక్కగా గుడ్ పాస్టర్కు ఉండాల్సిన లక్షణాలు రాశాడు. దాంట్లో జస్ట్ కొన్నింటిని నేను మీతో పంచుకుంటాను. ఆయన్ని కోట్ చేస్తున్నాను. ఆత్మీయముగా ఉన్న సంఘ కాపరి నిజమైన కాపరి. అతడు ఎల్లప్పుడూ రొట్టెను మరియు ఉప్పును తన సంచిలో వేసుకొని తిరగాలి. మంచి జీవము అండ్ వివేకము అనే రొట్టె అతనికి ఉండాలి. అండ్ జీవజలమైనటువంటి నీటిని అతడు తాగాలి. అతడు పచ్చిక బయలులో ఉన్నటువంటి పచ్చని కూరలను తినాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అతనికి దేవుడి యొక్క సమకూర్పులు అన్నదానికి మంచి మాదిరి.
అతడు ఎప్పుడు తన గొర్రెలను కాయుటకు ఒక కుక్కను వెంటబెట్టుకోవాలి. అండ్ ఆ కుక్క ఏంటంటే వాక్యము చేత నైపుణ్యతను సాధించిన నాలుక. దేవుడి వాక్యం అతనికి బాగా తెలుసుంటుంది. ఆ వాక్యాన్ని నాలుక ద్వారా మందను కాపాడటకు వాడతాడని అర్థం. దాని తర్వాత అతని యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడతాడు. మరి గోనెపట్ట అండ్ ఒక తోలు దట్టితో ఉన్నటువంటి ఈ వస్త్రాన్ని వేసుకోవాలి. ఇదెందుకు అంటే అతడు లోక సంబంధమైనటువంటి సుఖములను విసర్జించువాడు, తన శరీరమును నలగగొట్టువాడు అన్నదానికి సూచన. అతడు ఒక చిన్న ఇంట్లో పడుకోవాలి. ఎందుకు అంటే అతనికి పరదేశు, దేవుడు నిర్మించబోయేటువంటి ఆ గొప్ప పట్టణం మీద దృష్టి ఉంది. అతడు దాని కొరకు తహతహలాడుతున్నాడు. కనుక ఈ లోకం గురించి అతడు పట్టించుకోడు, ప్రయాణికుడు. అతడి యొక్క మంచము మరి అది గడ్డి మోపు. దానికి సూచన ఏంటంటే అతడు చాలా సాదాసీదా జీవనాన్ని జీవిస్తాడు. అండ్ అతడు కప్పుకునేవి చెట్లకు ఉన్నటువంటి ఆకులతో తను వేడికి మరి అంటే చలికి కాకుండా వేడి కలిగేటట్టు కప్పుకుంటాడు. ఇది దేనికి సూచన అంటే అతడు తన్ను తాను దేవుని వాక్యం యొక్క కాపుదల్లో పెట్టుకుంటాడు. తర్వాత అతనికి ఒక మరి స్టాఫ్ ఉంటుంది. అది అంటే ఆయన యొక్క ఏమంటారు దండం. ఆ దండం దేనికంటే అతడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మీద ఆధారపడతాడు అన్నదానికి సూచన. అండ్ అతని దగ్గర ఒక వాయిద్యం ఉంటుంది, పైప్. ఆ పైప్ ఎందుకంటే తన గొర్రెలన్నింటినీ ఎక్కడున్నా తిరిగి పోగేసుకోవడానికి. ఇది ఆయన యొక్క స్తుతికి, ఆయన యొక్క ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఆయన దగ్గర ఒక ఒడిసెల ఉంటుంది, ఒక స్లింగ్ ఉంటుంది. స్లింగ్ అంటే తెలుసు కదా, దావీదు ఫేమస్ ఫర్ స్లింగ్. సో అదెందుకంటే తోడేలు వచ్చినప్పుడు దాన్ని తరిమి కొట్టడానికి, దాన్ని చంపడానికి. సో ఈ ప్రకారము అతడు బతికితే అతడి దరిదాపుల్లోనికి సాతాను కానీ దొంగ బోధకులు కానీ రావడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇట్లాంటి సేవకులు మనకి కనబడతారా? ఇది 500 సంవత్సరాల క్రితం రాశాడు ఆయన. ఇట్లాంటి వారు కనబడతారా? అఫ్కోర్స్ ఇప్పుడు ఇట్లా మనం ఉండాలంటే ఎవరికా బయటకు వచ్చి సేవ చేయడానికి వచ్చినా గోనపట్టు వేసుకొని ఎత్తిన బూడిద వేసుకొని రావాలని నేను చెప్పట్లేదు, ఆయన చెప్పట్లేదు. అదొక సాదృశ్యం అన్నమాట. అలాంటి మనస్తత్వం, అలాంటి భక్తి, అట్లాంటి ప్రాధాన్యతలు కలిగినటువంటి వ్యక్తులు సేవకులు. రెండవది, బీ విజిలెంట్ అబౌట్ ద సావేజ్ వూల్వ్స్. ఈ క్రూరమైన తోడేళ్లను గూర్చి మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పౌలు ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. సో ఇక్కడ రెండు చెప్పాడు. ఒకటి నాకు తెలుసు అంటున్నాడు, ఎందుకంటే ఆయనకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు. ఎట్లా తెలుసు అంటే అంతకన్నా ముందు గతంలో యేసుప్రభు చేసినటువంటి బోధ ఏంటో తెలుసు, అంతకన్నా ముందు ప్రవక్తలు చెప్పినటువంటి బోధ ఏంటో తెలుసు, వాక్యం బాగా తెలుసు. వాక్యం ఎవరికైతే బాగా తెలుస్తుందో వారికి ముందు చూపు ఉంటుంది. వారు నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 yearsలో ఏమి జరగబోతోందో చూడగలరు. దానికి వారు పెద్ద ప్రత్యేకమైనటువంటి ప్రవక్తలు అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ముందుకు వచ్చి జనవరిలో అందరికీ ఈ సంవత్సరం ఇట్లా జరగబోతోందని అబద్ధపు ప్రవచనాలు చెప్పాల్సిన పని అంతకన్నా లేదు. వీళ్ళు క్వైట్గా సంఘాన్ని కాపాడుకోవడానికి, సంఘాన్ని కట్టడానికి ఏం జరగబోతోంది అన్నది చూస్తారు. చూసి దాన్ని పసిగట్టి దాని ప్రకారం ప్రణాళిక వేసి పనిచేస్తారు. అట్లాంటి వాడు పౌలు. సో నాకు తెలుసు అంటున్నాడు. ఏం తెలుసు అంటున్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత. వెళ్ళిపోవడం అంటే డిపార్చర్, అంటే ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ఈ లోకాన్ని విడిచిన తర్వాత. ఆయన ఉన్నంత వరకు రారు. వస్తే ఒక్కొక్కడిని తిప్పి కొడతాడు. ఆయన ముందు ఎవడు నిలవలేడు. స్టెఫెను ఆత్మపూర్ణుడై వాక్యాన్ని బోధించినప్పుడు ఆ యొక్క ఎంతోమంది నిలవలేకపోయినట్టు, జవాబు చెప్పలేకపోయినట్టు పౌలు ముందు ఎవరు నిలబడగలరు చెప్పండి? సో ఆయన చనిపోయిన తర్వాత జరిగే పరిణామాల గురించి చెప్తున్నాడు. క్రూరమైన తోడేళ్లు మీలోనికి ప్రవేశిస్తాయి. ఎక్కడికి? సంఘంలోనికి, మందల్లోనికి. అండ్ వారు మందను కనికరింపరు. క్రూరులకు కనికరం ఉండదు, కిరాతకులు వాళ్ళు. సో ఈ అబద్ధ బోధకులు, ఈ దొంగ ప్రవక్తలు, వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు గొర్రెలు కాదు, వాళ్ళు మన సహోదరులు కాదు. మనకి ఈ విషయం చాలా లోతుగా అర్థమై ఉండాలి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఒకటి, బయట నుండి రహస్యంగా దూరుతారు. రెండవది, మీలో నుండే అట్లా మారి వక్ర మార్గంలోనికి పోయి వక్రమార్కులై వారి యొక్క వంకర మాటలతో మంచి శిష్యుల్ని కూడా ఈడ్చుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన వాడుతున్నటువంటి ఆ పదాలు చూడండి. క్రూరమైన తోడేళ్ళు, మందను కనికరించరు,
వెంట ఈడ్చుకుపోతారు, వంకర మాటలు పలుకుతారు. సో హెరిటిక్స్, మతభేదులు, కల్ట్స్ అంటే తప్పుడు బోధ గుంపులు, దాని తర్వాత ఇక ప్రోగ్రెసివ్స్ అంటే వాక్యాన్ని విడిచి కల్చర్ ప్రకారం, లోకంలో ఉన్నటువంటి ప్రస్తుత సాంప్రదాయం ప్రకారం, ప్రస్తుత సంస్కృతి ప్రకారం మనుషులు దేన్నైతే మరి ముఖ్యమని ఎంచుతారో దాని ప్రకారం అంతటిని చేసి నడిపించడానికి ప్రయత్నం చేసేవారు. వీరు ఆత్మీయముగా హితబోధతో ఉన్నటువంటి సంఘములను చెరుపగోరుతారు, బలహీనపరచాలనుకుంటారు. సో ఎక్కడైతే కాపర్లు ఉంటారో అక్కడ మందలు ఉంటాయి, మందలు ఉన్న దగ్గరే కాపర్లు ఉంటారు. మందలు ఉన్న చోటికే తోడేళ్ళు వస్తాయి. తోడేళ్ళకు కావాల్సింది గొర్రెలు. అండ్ ఆ తోడేలు బలహీనమైన బుద్ధి లేని గొర్రెను చాలా తొందరగా దొరకబుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో దేవుడు ఏం చెప్తున్నాడు, సేవకులారా నేను మీకు అప్పగించినటువంటి మంద విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. బయట నుండి వచ్చేటువంటి తోడేలు, లోపల నుండే మారి బయటకు వచ్చే తోడేలు, రెండిట్లో నుండి మీ మందను కాపాడండి. యుసేబియస్ అనేటువంటి సంఘ చరిత్రకారుడు ఏమంటాడంటే, అపోస్తలు వారి సహచరులు, అసోసియేట్స్ బతికినంత కాలము అబద్ధ బోధ, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు పెద్దగా కనబడలేదు. కానీ ఎప్పుడైతే వారు చనిపోయారో దాని తర్వాత అబద్ధ బోధకులు బయలుదేరారు, అబద్ధ బోధలు పెరగడం ప్రారంభమైంది. సో ఫస్ట్ సెంచరీలో మనకు అంత పెద్దగా కనిపించవు, కానీ సెకండ్ సెంచరీ నుండి వాటి తాకిడి అండ్ వాటి తీవ్రత చాలా ఎక్కువ అవుతూ వచ్చాయి. అండ్ చరిత్రలో కూడా మీరు చూస్తే ఏషియా అంతా కూడా సెకండ్ సెంచరీలో క్రిస్టియన్ హెరసీకి ఒక సీడ్ బెడ్ అయిపోయిందని సంఘ చరిత్ర చెప్తుంది. అంటే క్రైస్తవ వికృత బోధకి, క్రైస్తవ బోధ కాదు, క్రైస్తవ్యం పేరట చేసేటువంటి తప్పుడు బోధకి అదొక మరి పండే భూమిలాగా మారిపోయింది. సో పౌలు ముందు చూపు కలిగి సత్యాన్ని గొప్పగా చెప్పాడు. రిలీజియస్ ప్రెడిటర్స్ అంటే, ప్రెడిటర్ అంటే కనిపెట్టి దొంగ దెబ్బతీసి దొరకబుచ్చుకొని దాన్ని దాసోహం చేసుకోవాలనుకునేటువంటి వేటగాడు. వీరు మతపరమైన వేటగాళ్ళు. మతపరమైనటువంటి వేటగాళ్ళకి మతపరమైనటువంటి వ్యక్తులే అవసరం కదా, మతాసక్తి కలిగిన వారు. వారు హిందూ మతాసక్తి కలిగితే అక్కడ ఉంటారు, ఇస్లాం మతాసక్తి కలిగిన వాళ్ళకి అక్కడ ఉంటారు, బౌద్ధ మతాసక్తి కలిగిన వాళ్ళకి అక్కడ ఉంటారు, అండ్ ఇక్కడ క్రైస్తవ మతాసక్తి కలిగిన వాళ్ళకి అందరినీ మించి ఉన్నారు. ఇక ఇట్లా ఉన్నటువంటి వారు లోపల నుండి బయట నుండి వస్తారు. ఇది కొత్త ఏమి కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16లో యేసుప్రభు స్పష్టంగా చెప్పారు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. సో ఫస్ట్ ఫాల్స్ ప్రాఫిట్స్ని సావేజ్ వుల్వ్స్ అని, క్రూయల్ వుల్వ్స్ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ టర్మినాలజీ వాడింది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పిన దాన్ని అపోస్తలుడైన పౌలు పూర్తిగా జీర్ణించుకుని ఇప్పుడు ఎఫెసు సంఘ పెద్దలకు బోధిస్తున్నాడు. అండ్ వీరు గొర్రెలో లేక గొర్రెల చర్మములు కప్పుకొని ఉన్న క్రూరమైన తోడేల్లో ఎట్లా తెలుసుకోవాలి కూడా యేసుప్రభు చెప్పాడు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. గొర్రె చర్మం కప్పుకున్నంత మాత్రాన తోడేలు గొర్రె అయిపోలేదు కదా, ఎందుకంటే దానికి గొర్రె స్వభావం లేదు, దానికి గొర్రె ప్రవర్తన ఉండదు. అదే ప్రకారం వీరు గొర్రెల్లాగా మన మధ్యలో మరి పెద్ద పెద్ద తెలివి కలిగిన మెగా గొర్రెల్లాగా మన మధ్యలో తిరిగినా అవి దగాకోరు క్రూరమైన తోడేళ్ళు అనేది మర్చిపోవద్దు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. ఎంత మంచి సామాన్యమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. మీరు పలానా చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టుకు సంబంధించిన పలానా పండుగ వస్తారు కానీ ఇంకోటికి వస్తారా? కోయరు. ఆశ్చర్యం అది, వేరేది వస్తే. కానీ ఇప్పుడు వింత ఏంటంటే అబద్ధ బోధకులను మన సోకాల్డ్ క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు. అందుకనే వారితోనే విపరీతంగా చేరిపోతున్నారు. మంచి కాపర్లతో ఈ గొర్రెలు ఉండకుండా తోడేళ్ళ వెంటే పోతున్నాయి. ఆ తోడేళ్ళు ఒక్కొక్కదాన్ని మింగేస్తున్నాయి. అండ్ కొన్నిసార్లు మందలు మింగుడు పడిపోతున్నాయి. అండ్ విస్తృతంగా నాశనం, నష్టం అన్నీ కలుగుతున్నాయి. అండ్ ఇప్పుడు సంఘ పెద్దలు తమ మందల్ని తోడేలు బారి నుండి కాపాడడానికి బదులు వీరే తోడేళ్లను మరీ ఆహ్వానించి పిలిచి పెద్దపీట వేసి మందను మొత్తం తోడేళ్ళ ముందు పెట్టి అప్పగిచ్చేస్తున్నారు. వీరెంత దుర్మార్గపు కాపర్లో చూడండి. బైబిల్లో అట్లా ఉండదు. బైబిల్లో దేవుడు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఏమి రాశాడో నేను మీకు 3 వచనాలు వినిపిస్తాను. 1 తిమోతి 5:17లో ఏమంటాడు?
బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలను. సో బాగుగా పెద్దలు పాలన చేసినప్పుడు ఏం చేస్తున్నారు? తమ గొర్రెలకు దేవుడి వాక్యమును ఉపదేశమును విశేషంగా నేర్పిస్తున్నారు. అంటే వారికి డిసర్న్మెంట్, వారికి వివేచన, విచక్షణ, ఏది నిజముగా దేవుడి చేత వస్తున్నటువంటి విషయం, ఏది దుష్టుడైనటువంటి సాతాను దగ్గర నుండి వస్తున్న విషయం, ఏది వాక్యానుసారమైంది, ఏది వాక్యానికి వ్యతిరేకమైంది, ఎవరు నిజముగా దేవుడి చేత పంపబడిన సేవకుడు, ఎవడు సాతాను ఏజెంటు అనేది చాలా ఈజీగా తెలుసుకోవడానికి వాక్య సత్యాన్ని నేర్పిస్తారు. సో వాక్య సత్యం వారి మనోనేత్రాలను తెరిచి వారికి స్పష్టంగా వీరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని చూపిస్తుంది. ఇట్లా కొంతమందే ఉండడానికి కారణం ఏంటంటే సేవకులు ఈ విషయంలో విఫలమైపోయారు. 2 తిమోతి 2:2లో నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సో ఈ నమ్మకమైన మనుషులు, సామర్థ్యం బోధించుటకు, వాక్యముగా బోధించుటకు సామర్థ్యం గల మనుషులు తక్కువైపోయారు కనుక ఈ సమస్య. ఇక తీతుకు రాసినప్పుడు తీతు 1:9-11 వరకు తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. సో మన చుట్టూ ఎన్ని మార్పులు వచ్చినా కూడా సేవకుడు నమ్మకమైన, నీతిగల, నిష్టగల దేవుడి సేవకుడు, నీతి శిక్షణ చేయడానికి పిలువబడినటువంటి దేవుడి సేవకుడు వంగిపోడు, లొంగిపోడు, కాంప్రమైజ్ అవ్వడు. అందరూ ఒక రకమైన బోధ చేసినా అతడు మాత్రం దైవిక బోధే చేస్తాడు, ఆత్మబోధే చేస్తాడు, రక్షణకరమైన రూపాంతరపరిచే బోధ చేస్తాడు. సో ఇంకా గట్టిగా దాన్ని నమ్ముకొని దాన్నే చేయమన్నాడు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు మోయింపవలెను. ఆయన కాలంలో ఉన్నటువంటి ఈ సున్నతి సంబంధుల నోళ్ళు ఎట్లా మోయించాడో మనకి తెలుసు. గలతీ పత్రిక అంతా దాని గురించే రాశాడు. వారిని ఎట్లా ఒక్కొక్కరిని తిప్పికొట్టాడో తెలుసు. ఎవరు కూడా అక్కడ నిలవలేకపోయారు మనకు తెలుసు. వారి నోళ్ళు మోయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. సో తండోపతండాలుగా కుటుంబాలు పోతూనే ఉంటాయి అట్లాంటి తోడేళ్ళ దగ్గరికి. అది మనకు కొత్త ఏమి కాదు. భారతదేశం అంతా, ఆసియా ఖండం అంతా, ఆఫ్రికా ఖండం అంతా, అమెరికా అంతా, యూరోప్ అంతా, ప్రతి చోట ఈ సంతే మనకి తెలిసిందే. సో ఇట్లాంటి వారు చాలా విస్తృతంగా ఉండడానికి కారణం ఏంటంటే సేవకులు కొద్దిమంది కూడా విఫలమైపోయారు. పౌలు ఎట్లాంటి సేవకుడు అక్కడే రాస్తాడు 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు ఎఫెస్లో 3 సంవత్సరాలు ఉన్నాడు. రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, రాత్రి పగలు. ఆయన రాత్రి పగలు గుడారాలు కుట్టుకునేవాడు, తను పని చేసుకొని పోషించుకునేవాడు. అయినా కూడా రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఒక సంఘానికి డీన్గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే చర్చికి ఉన్నటువంటి ఒక బైబిల్ స్కూల్కి పెద్ద, అండ్ చర్చిలో కూడా ఆయన సంఘ పెద్ద. ఆయన పేరు నిఫారటస్. ఆయన ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. బస్సు నిండా మనుషులు ఉన్నారు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, కిక్కిరిసి ఉన్నారు. ఒక స్టాప్ రాగానే అక్కడ మరి 3 ఎక్కారనమాట. 2 పురుషులు, 1 స్త్రీ. 3 ఎక్కగానే డ్రైవరు వెంటనే గట్టిగా అనౌన్స్ చేశాడు, ప్రజలారా మీ యొక్క పర్సులు, మీ వాలెట్లు, మీ విలువైన సామాను జాగ్రత్త, పిక్ పాకెటర్స్ బస్ ఎక్కారు, జేబు దొంగలు బస్ ఎక్కారు. సో వీళ్ళందరికీ అర్థమైపోయింది. ఒక్కసారి అలర్ట్ అయిపోయారు అనౌన్స్మెంట్ రాగానే. అండ్ చూడగానే 2 పురుషులు, 1 స్త్రీ. సో అందరికీ ఆ స్త్రీలేమో వారి పర్సులు ఇట్లా దగ్గరికి పెట్టుకున్నారు, పురుషులేమో వారి యొక్క పర్సుని జాగ్రత్తగా వెనక చేయి పెట్టో లేకపోతే వెనక పర్సు తీసి ముందో పెట్టి చేయి దాని మీద పెట్టుకున్నారు. ఇక వారి సామాను జాగ్రత్తగా పెట్టుకున్నారు. 2 స్టేజీల తర్వాత ఆ 3 దిగిపోయారు. ఎందుకంటే పరువు పోయినట్టు అయింది. ఆయన ఎన్నో ఏళ్ళుగా డ్రైవర్గా ఉన్నాడు. ఎవడు మంచోడో ఎవడు దొంగో ఆయనకు తెలుసు కనుక రాగానే తన బస్సు ప్రయాణికులను కాపాడడానికి వీరు ఏమంటారు, ఏం చేస్తారని బెదిరిపోకుండా ఓపెన్గా చెప్పేశాడు, జోబు దొంగలు ఎక్కారు జాగ్రత్త అని. ప్రతి పాస్టర్ అట్లా ఉంటే అంత బాగుంటుంది. కానీ పాస్టర్లు ఈ రోజున ఎట్లా ఉన్నారంటే వినోద కార్యక్రమాల పేరట లేకపోతే మరో పేరట ఈ యొక్క సంఘపు దొంగల్ని సంఘంలోనికి తెచ్చి వారి సభ్యులందరినీ దోచుకుపోవడానికి
లేకపోతే వారిని నాశనం చేయడానికి అప్పగించుకుంటున్నారు. మూడవది, బీ విజిలెంట్ అబౌట్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. దేవుని మంద విషయంలో జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. దేవుడు మీకు అప్పగించినటువంటి మందలోనే అట్లాంటి వాళ్ళు బయలుదేరుతారు. ఈరోజు బాగానే ఉండొచ్చు, రేపు వారు ఎవరితోనో ప్రభావితమై వారి లోపల వారు పాడైపోయి వారు ఇట్లా తయారవ్వచ్చు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, సో కాయుట అంటే షెపర్డింగ్, వాచ్ఫుల్ ఓవర్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గురించి, మొత్తం అంతటిని గురించి, హోల్ ఫ్లాక్ గురించి జాగ్రత్తగా ఉండు. 1 యోహాను 2:18-19 భక్తుడు ఒక మాట అంటాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలుదేరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. సో ఒక టైంలో కలిసే ఉంటారు. ఒక టైం వచ్చినప్పుడు ఇక వారి ఎక్సోడస్ బయలుదేరుతుంది. అంటే వాళ్ళు పోతారు, వాళ్ళతో పాటు కొందరిని వారి వంకర మాటల చేత ఈడ్చుకొని పోతారు. ఈ పోయేవాళ్ళందరూ బలిపశువులే. యేసుప్రభువు అంటాడు యోహాను సువార్త 10:10 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. సో సంఘ పెద్దలకు ఆయన ఏం చెప్తున్నాడు, పౌలు ఎఫెసు పెద్దలకి, యేసుప్రభులాగా ఉండండి, మంచి కాపరులాగా ఉండండి, గొర్రెల ప్రాణాలు తీయకండి, గొర్రెల ప్రాణాలు తోడేళ్లకు అప్పగించకండి, గొర్రెల కొరకు మీరు కావాలంటే ప్రాణం పెట్టే పెద్దలుగా ఉండండి. పౌలు అదే పని చేశాడు, పేతురు అదే పని చేశాడు, యోహాను అదే పని చేశాడు. సో ప్రతి నిజమైనటువంటి దైవ సేవకుడు అదే పని చేయాలి. అండ్ ప్రతి ఆత్మీయతలో పరిపక్వత కలిగినటువంటి దైవ సంబంధి, ఒక క్రైస్తవ విశ్వాసి, స్త్రీ అయినా పురుషుడైనా అదే పని చేయాలి. ప్రతిరోజు ఇతరులకు మానక బుద్ధి చెప్పమని దేవుడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు ఇతరులకు బుద్ధి చెప్పినప్పుడు వీరు తప్పుడు బోధకులు, వీరు అబద్ధ బోధకులు, వీరు గొర్రె చర్మాలు కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్లు, వారివి వినకండి, వారి దగ్గరికి వెళ్ళకండి, వారి దరిదాపుల్లో మీరు ఉండకండి, వారి నీడ కూడా మీ ఇంటి మీద పడనీయకండి, వీరు కుటుంబాలని నాశనం చేసే సర్వనాశనానికి పోయేవారు అని చెప్పాలి. మాకెందుకులే అని మొహమాటంతో ఉంటే, మేమంటే వారు మనసు నొచ్చుకుంటారు, వారి సేవకులంటే వారు మమ్మల్ని చెప్పుతో కొడతారు అనుకుంటే అది చాలా దారుణమైనటువంటి బాధ్యత రహిత్యమైనటువంటి విషయం. ఈ రోజున అంధభక్తులు చాలా ఎక్కువ మన దేశంలో. మన ప్రధానికి కూడా అంధభక్తులు చాలా ఎక్కువ, గోధి మీడియా చాలా ఎక్కువ అని చాలా పేరు మోసినటువంటి జర్నలిస్టులు సోషల్ మీడియా నిండా ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. అంధభక్తులు అంటే గుడ్డి భక్తులు, మోసపోయినటువంటి గుడ్డి భక్తులు. అంధభక్తులే రేపు గంధ భక్తుల్లాగా అవుతారు, అంటే మురికి మనుషులు, మురికి భక్తుల్లాగా అవుతారు. అది రాజకీయాల్లో నాకు స్పష్టంగా కనపడుతోంది. అట్లాగే ఇటు మనకి స్పిరిచువల్ రెల్మ్లో కూడా, ఆత్మీయ లోకంలో కూడా, అన్నిట్లో ఉంది, అన్ని మతాల్లో ఉంది, కానీ క్రైస్తవ్యంలో విపరీతంగా కనపడుతుంది. మన బాధ్యత ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయడానికి సేవకులను దేవుడు లేవనెత్తాలని ప్రార్థించాలి. అండ్ అట్లాంటి సేవకులు ఉంటే వారికి సహకరించాలి. అండ్ అట్లాంటి సేవకుల కింద శిష్యులముగా మనం కూడా ఒకరినొకరం హెచ్చరించాలి. 32లో ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. సో ఈ సంఘ పెద్దలను, ఎఫెసు పెద్దలను దేవునికి అప్పగించాడు, దేవుని కృపావాక్యానికి అప్పగించాడు. కృపావాక్యం అంటే ఆ వాక్యమే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, పెద్దలకి అండ్ అక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ. ఎడిఫికేషన్, ఎడిఫై లేకపోతే ఎడిఫిస్ అనే పదాలు యాక్చువల్గా ఎక్కడ నుండి వచ్చాయో తెలుసా? కట్టడం అంటారు దాన్ని. కట్టడం అంటే మనం ఒక పెద్ద స్ట్రక్చర్ని చూసి కట్టడం అని చూస్తుంటాం. ఇప్పుడు చాలామంది ఎక్కడ దారి తప్పారంటే బైబిల్ ప్రకారము పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. ఎడిఫైసెస్, స్ట్రక్చర్స్, స్టోన్ అండ్ మరి మార్టర్తో, అంటే ఈ యొక్క రాయి అండ్ సిమెంట్తో పెద్ద పెద్ద కట్టడాలు. నాదింత పెద్దది, నాదంత పెద్దది, కట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే రాళ్ల రప్పలతో కట్టడాలు కట్టడం కాదు, రక్తమాంసములు కలిగినటువంటి వారు, యేసు రక్తముతో కొనబడినటువంటి వారిని మీరు కట్టండి. వారు నాశనం అవ్వకుండా వారిని క్రీస్తునందు నిలబెట్టండి. వారిని నీతిలో శిక్షనిచ్చి
నాణ్యత గలగా దేవుడి ప్రజలుగా మార్చండి అంటున్నాడు. అది పోయింది, గాలికి వదిలేశారు. సో వాక్యమును ఎవరైతే బోధిస్తారో అలాంటి వారు ఏం చేస్తారంటే ఒక పాపిని రక్షణలోనికి నడిపించిన తర్వాత పరిశుద్ధతలో వారిని కడతారు, పెంచుతారు, పోషిస్తారు, వారిని పరిపక్వతలోనికి ప్రభు లక్షణాలు గలవారిగా తీర్చిదిద్దుతారు. సో వారి చిత్తాన్ని దైవ చిత్తానికి అనుసంధానం చేస్తారు, వారి మనస్సును యేసుక్రీస్తు మనసుకు అనుసంధానం చేస్తారు, వారి హృదయాన్ని దేవుని యొక్క హృదయానికి అనుసంధానం చేస్తారు, వారి యొక్క దేహాన్ని పరిశుద్ధాత్మ ఆలయముగా అనుసంధానం చేస్తారు, వారి జీవితం అంతటిని దైవికమైనటువంటి రీతిలో అనుసంధానం చేస్తారు. అలైనింగ్ అన్నమాట, టోటలీ అలైనింగ్ టు గాడ్. అది ఇప్పుడు లేదు మనకి. కనుక గొర్రెలు కూడా, సంఘంలో ఉండేటువంటి సాదాసీదా విశ్వాసులు కూడా గొర్రెలు గనుక మా కాపరి పంచన మేముంటే తోడేళ్ల బారి నుండి మమ్మల్ని కాపాడుతాడు అని బుద్ధి కలిగి మసులుకోవాలి. దేవుడు ఆ బాధ్యతను కాపర్లకు ఇచ్చాడు కనుక గొర్రె తనంతట తాను కాపాడుకోలేదు, కాపరి చేత కాపాడబడాలి. కనుక కాపరి పంచనుంటే క్షేమం. రెండవది, గొర్రెకు కాపరి మేత పెడితే ఆ కృపావాక్యమును విని మంచిగా క్షేమాభివృద్ధి పొందాలి. కాపరి హెచ్చరిక చేస్తే అదిగో అది క్రూరమైన తోడేలు, దూరంగా ఉండు, జాగ్రత్త, నా వెనకొండు ముందుకొద్దు అంటే అట్లే ఉండాలి. మా పాస్టర్ గారికి ఏమి తెలియదు, ఎవరిది వినొద్దంటాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోవద్దంటాడు, ఈయనొక్కడే గొప్పోడు అని కొంతమంది మితిమీరిన తేలివితో పోయి గతి లేక నాశనం అవుతారు. అది మంచిది కాదు. లేకపోతే మూడవది, గొర్రె ఈ యొక్క వంకర మాటలకు గురైపోతే ఈడ్చుకుపోబడుతుంది అన్న సత్యాన్ని గ్రహించకపోతే అట్లాగే పోతుంది. అండ్ గొర్రెలు కూడా ఈ రోజున గొర్రెల్లాగా లేవు. గొర్రెలకి క్షేమాభివృద్ధి అండ్ మేకలకేమో వినోదం. ఎప్పుడో స్పర్జన్ భక్తుడు ఒక ప్రసంగం చేశాడు, గోట్స్ని ఎంటర్టైన్ చేయొద్దు అని, మేకలకి వినోదాన్ని ఇవ్వద్దు. మేకలకి వినోదం ఏంటి అంటే 2 తిమోతి 4:3-4 పౌలు రాశాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ఇది కూడా వస్తుంది అన్నాడు. సో అట్లాగే చాలామంది దారి తప్పిపోయారు. ఎవరినైతే దేవుడి దృష్టించి దారిలో పెట్టాలనుకున్నాడో వారిని ఆయన తప్పకుండా పెడతాడు. మీరు ఆ దేవుడి దృష్టిలో ఉంటే మీకు క్షేమం. ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను. ఒక యవనస్తురాలు మౌంట్ వాషింగ్టన్, పెద్ద పర్వతం అన్నమాట అది, అక్కడికి ఎక్కేందుకు మ్యాప్ పట్టుకొని పైకి వస్తుంది. పైన టిప్ టాప్ హౌస్ అనేది ఉంటుంది. అక్కడి దాకా ఆమె వచ్చింది, కానీ పెద్ద ఫాగ్ అంటే విపరీతమైనటువంటి మంచు రాగానే ఆమె ఈ రోడ్లో పోవడానికి బదులు పక్కకి ఈ రోడ్లో పోయేసి ఆమె తన దిశను అండ్ గమ్యాన్ని తప్పిపోయింది. కిందికి ఎక్కడికో వెళ్ళిపోయి మరి ప్రమాద పరిస్థితుల్లో పడిపోయింది. ఈ రోజున చాలామంది మేము యేసుని నమ్ముకున్నామని వస్తున్నారు, సంఘాలకు వస్తున్నారు, బైబిళ్ళు కొంటున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు వింటున్నారు, ఆమెన్లు అంటున్నారు, నోట్స్లు రాసుకుంటున్నారు. తర్వాత ఎప్పుడో ఎవడో ఒకడు వస్తాడు, 2 వస్తారు, 4 వస్తారు, అతడు ఆమె వస్తుంది, వంకర మాటలు చెప్తారు, ఈడ్చుకుపోతారు. తర్వాత వారిని దొరకపుచ్చుకొని వారిని నాశనం చేసే సమయానికల్లా అప్పుడు కానీ వారికి అర్థం కాదు, ఇది గొర్రెతోలు కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేలు. ఆ పాటికి ఆలస్యం అయిపోయింది, నష్టం జరిగిపోయింది. ఇక దాని నుండి తిరిగి వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. కనుక ఇప్పుడే బుద్ధి తెచ్చుకుంటే మంచిది. అండ్ ఇక స్వాస్థ్యం గురించి మాట్లాడాడు. సేవకులకి మనుషులు ఇచ్చే స్వాస్థ్యం కన్నా పరలోకమందు దేవుడిచ్చే స్వాస్థ్యం చాలా గొప్పది. దాని గురించి కూడా 32వ వచనంలో ఆయన జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, ట్రెజర్స్ ఇన్ హెవెన్ చాలా ఉన్నాయి. అపోస్తలు 20లో పౌలు అందుకే అంటాడు, నేను ఎవని వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఆశించలేదు. ఎందుకంటే ఆయనకి పరిశుద్ధులందరి స్వాస్థ్యాన్ని దేవుడిస్తున్నాడు, పరసంబంధమైన ఐశ్వర్యాన్ని దేవుడిస్తున్నాడు. కనుక ఈ అసంబంధమైన ఈరోజు ఉండి రేపు నశించిపోయేటువంటి ఆస్తిపాస్తులు అక్కర్లేదు. అండ్ ఈ రోజున చాలామంది ఆస్తిపాస్తులకు, అంతస్తులకు, ఇతర విషయాలకే బానిసలైపోయి తోడేళ్ళైపోతున్నారు. అట్లాంటి తోడేళ్ళ నుండి జాగ్రత్త. అండ్ మీ మందల్ని దేవుడి కొరకు మీరు సిద్ధపరచండి. దేవుడి యొక్క మందగా మీరుండి, మీ కాపరి మంచి కాపరైతే ఆయన యొక్క అధికారం కింద, ఆయన యొక్క వాక్య పరిచర్య కింద క్షేమాభివృద్ధి పొందండి. ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఇంకా పాపం విడిచిపెట్టకపోతే పాపం విడిచిపెట్టి ఒప్పుకొని యేసుక్రీస్తు వైపు తిరగండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి, రక్షించబడండి, నూతన సృష్టిగా చేయబడండి. ఆయన యొక్క
కాపరత్వం కింద వాక్యానుసారంగా ఆత్మపూర్ణులుగా బ్రతకండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును మేము వినడానికి మరొక అవకాశాన్ని మీరు ఇచ్చారు, హెచ్చరిక చేశారు, కనువిప్పునిచ్చారు అండ్ బోధ చేశారు. దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. వినుచున్న ప్రతి ప్రియ బిడ్డకు మేలు చేయండి. వారికి, వారి కుటుంబానికి, కుటుంబాలే నాశనం అయిపోతున్నటువంటి కాలంలో ఏ కుటుంబం నాశనం అవ్వకుండా ప్రతి కుటుంబం నిత్య జీవానికి ముద్రించబడినట్లు నీవు కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, వాక్యం విని దాని ప్రకారం వివేకముతో నడుచుకుని ప్రతి ఒక్కరికి, విశ్వాసులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.